ఓకే. బ్యాంక్ బ్యాలెన్స్ ఏం దాచారు ఇప్పటి వరకు? ఆఫ్టర్ రియలైజేషన్, బిఫోర్ రియలైజేషన్ వాట్ యు మేడ్ అంటే మీరేమనుకున్నారు? ఏం తయారు చేసుకున్నారు? ఎంత ఉన్నాయా ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్? ఇంకా రాలేదు మేడం డబ్బులు. ఇప్పుడు అదే ఇప్పుడు మీతో నుంచి రాగానే ఫోన్లో అదే మాట్లాడుతున్నా. నా డబ్బులు ఏవి, నా డబ్బులు ఇంత మోసం ఎలా జరిగింది, నా డబ్బులు కావాలి ఇప్పుడు అనే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం అన్నమాట. మీరు అన్నట్టు పాటలో దొంగన కొడుకులు ఎక్కువ ఉన్నారు అవును సొసైటీలో. మేడం, అంతే కదా. ఇప్పుడు మనం కష్టం చేసినాం, ఈ రోజు మనకు డబ్బులు లేకపోతే ఎట్లా? చాలు లేరు బాబు మీరు ఈ సొసైటీలో. ఈ రోజు నేను మంచిగా ఉంటే నాకు రెస్పెక్ట్ ఇస్తాడు, నేను పోయిన తర్వాత ఇంకో ప్లేస్ ఇంకో పర్సన్ వస్తే వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తారు. సో అది కూడా నేను నేర్చుకున్నా కదా, నో ప్రాబ్లం, వద్దు ఇక్కడ వరకు వచ్చిన. ఇప్పుడు నాకు పని కావాలా, డబ్బు కావాలా, ఈ రెండు ఈక్వల్. నాకు ఈ రెండు ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ సమయంలో. ఎందుకంటే నాకు ఇంకా మంచి పొజిషన్ పోవాలి, ఏదో డ్రీమ్స్ పెట్టుకున్నాను. అవును. ఇప్పుడు మీరు సినిమాలో ఎప్పుడు అసలు విషయం మర్చిపోయారు, ఎంత ఉంది ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పు. ఏదో కట్టుకొని కక్షతో చెప్తున్నట్టే ఉంది. ఇప్పుడు చూడాలి ఖచ్చితంగా బ్యాంక్ బ్యాలెన్స్ అన్నట్టు. ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది చెప్పు. అల్మార్ నిండిపోయిందా? నీ ఆస్తులన్నీ, నీ అన్ని బంగారాలు ఏంటి, నీ మాటలే తెలుసా, నీ లిరిక్ అవి ఉన్నాయి కదా, అవన్నీ ఆస్తే తెలుసా నీదంతా. ఎండ్ ఆఫ్ ది డే జ్ఞానం ఉన్నాడు ఎవడైనా సరే, ఎవరు రాసారు ఈ పాట అని చూస్తారు. అప్పుడు యువర్ బికమ్ సెలబ్రిటీ అండ్ ఇలాగా. సో నీ ఆస్తులు బంగారాలు అంటే అక్షరాలు ఉన్నాయి చూసారా, అవి నిజంగా నీ ఓన్ క్రెడిట్ నీది. సో కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఫీల్ అవ్వకు, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకో. లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఇప్పటికీ. మా లైక్ అంటే దగ్గర 100 రూపాయల నోటు ఉన్న, 500 రూపాయలు ఏదైనా అట్లా లైక్ డబ్బులు ఏమైనా కనిపించిన వాటికి ఎక్కువ రెస్పెక్ట్ ఇయ్యాను నేను. తెల్ల కాగితాలు ఉంటాయి చూడండి, పెన్నులు పేపర్లు అక్కడ ఉంటాయి, పుస్తకాల పురుగు పేపర్ లేదు జాగ్రత్త, డబ్బులు జాగ్రత్త అని చెప్పాను నేను. ఆ పేపర్లు పెన్నులు అవి జాగ్రత్త, ఎందుకంటే మీరు అన్న మాట దానికి. అదే వేరే వాళ్ళు అయితే అవన్నీ కనిపించిందా తీసి జేబులో వేసేసా, కాగితాలు జాగ్రత్త. ఓల్డ్ పాత నోట్స్లు అన్ని నా దగ్గర ఎప్పటికీ అట్లనే ఉంటాయి. అంటే ఏ దాంట్లో ఏ పేపర్ ఏ లిరిక్ ఉందో పడే బుద్ధి కాదు. అది నా కంటికి అది పెద్ద ఏమంటారు ఖజానా లాగా కనిపిస్తాయి నాకు. ఈ మధ్య కాలంలో ఫోక్ ఇండస్ట్రీలో కూడా చాలా సాంగ్స్ హిట్ అవుతున్నాయి ఇలా. సో మీరు ఎక్కువ అంటే లైక్ మెసేజ్ ఓరియంటెడ్ ఇట్లాంటి డెప్త్ మనుషులకి ఒక రియలైజేషన్ వచ్చే చేస్తారు కదా, ఈ డుంగ్ డుంగ్ టిక్కులు ఇవన్నీ ఉంటాయి కదా ఫోక్ లో, అట్లాంటి వాటిలో ఏళ్ళు పెట్టారా మీరు? ఎందుకు పెట్టలేదు మేడం, మీరు వినే ఉంటారు. లక్ష్మితో పాట పాడించా, పుష్ప 2 సింగర్ లక్ష్మితో అలుగకు పిలగో అని ఒక ట్రెండ్ పాట అది. అలుగకు పిలగో మూడు ముళ్ళు బడి జర ఒక్కటేదాకా అలుగకు పిలగో జర కసురకు పిలగో మా కుల పొల ముందు ఇజ్జతి పోతుంది కసురకు పిలగో బారెడు మీసాలు ఎందుకు నీకు కోపాలు, బారెడు మీసాలు ఎందుకు నీకు కోపాలు, మూరెడు మల్లె పువ్వులు పెడితే నీతో సర్దుకుపోతాను అలుగకు పిలగో మూడు ముళ్ళు బడి జర ఒక్కటయ్యేదాకా అలుగకు పిలగో జర కసురకు పిలగో మా కుల పొల ముందు ఇజ్జతి పోతుంది కసురకు పిలగో. బాగుంది పాట. కాదు కదా నేను అవును. అయితే నేను ఇందాక వచ్చినప్పటి నుంచి రావు ఎల్లమ్మ సాంగ్ ఉంది కదా, మీ నోట్తో వినాలని ఉంది నాకు యాక్చువల్గా. డివోషనల్ వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి అమ్మే పాట విన్న తర్వాత. మీరు మంచి భక్తురాలుగా అనిపిస్తున్నారు. నేను ఫుల్ డివోటీ కాబట్టి నేను ఏదన్నా నాకు వైబ్రేషన్ వచ్చినట్టు అనిపిస్తే నేను పక్కకి వెళ్తాను. మీరు మాట పాట ఆపొద్దు దయచేసి. లేదు అమ్మ మీరు అంటుంటే ఈ పాట పాడించడం ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది నాకు. ఓకే క్యారీ. వారం నాడు మంగళారం నాడు తొలి పొద్దుగు ఎంగ పచ్చాని పందిట్లాలకు ముగ్గులేసి అరుగుల్ల కూసోని పెరువెట్టి విలువంగా నువ్వు రావు ఎల్లమ్మ రావు రావు నిన్ను పెరువెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు నిన్ను పెరువెట్టి విలువంగా రావు గడుసు గయ్యాలోడు గంభీరం ఒక బోడు నీ తండ్రి సామయ్య నిన్ను కూడా రాలేదు లందలో కేకలు మందలో అరుపులు నువ్వు రావు జర రావు ఎల్లమ్మ రావు నిన్ను పెరువెట్టి విలువంగా రావు బాగా ట్రెండ్. దీని తర్వాత ఆడిపాడ ఎవరు లేరు రేణుకెళ్ళమ్మో మగు ఆడి బిడ్డని మౌరాల ఎల్లమ్మ కోరుకున్న కొడుకు పుడితే రేణుకెళ్ళమ్మో నీకు తొట్టెల గట్టి ఊపుత మౌరాల ఎల్లమ్మ ఆడిపాడ ఎవరు లేరు రేణుకెళ్ళమ్మో మగు ఆడి బిడ్డని మౌరాల ఎల్లమ్మో ఆడిపాడ ఎవరు లేరు రేణుకెళ్ళమ్మో మగు ఆడి బిడ్డని మౌరాల ఎల్లమ్మ నువ్వు కోరుకున్న కొడుకునిస్తే రేణుకెళ్ళమ్మో నీకు తొట్టెల గట్టి ఊపుతా రేణుక
ఎల్లమ్మ. మీరు ఇంత డెప్త్గా ఎలా చరిత్ర తెలుసుకొని రాస్తారా? జనరల్గా ఎలా ఇదంతా పాసిబుల్? అందరు ఈవిడకి ఇవే చేయాలి, ఈవిడకి ఇవే చేయాలని కొన్ని దేవుళ్ళకి కొన్ని నియామకాలు నిధులు ఉంటాయి కదా, ఎలా చరిత్ర తెలుసుకుంటారా ఎలాగ అసలు ఇది? తెలుసుకుంటాం మేడం, అంటే బుక్స్ చదవడం కొద్దిగా అలవాటు, బాగా ఓకే. బుక్స్ చదువుతా. ఇప్పుడు హిందూ మతస్థులు అడిగారా పాట పాడమని? క్రిస్టియన్ వాళ్ళు ఎవరైనా అడిగారా వాళ్ళ దేవుడి గురించి? అందరూ అడుగుతారు, పాడారా అని ఫాలో అవుతా అందరూ పిలుస్తుంటారు. వెళ్తా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పాటలు పాడమంటే అక్కడ అన్ని పాడుతుంటాను. క్రిస్టియన్ అథారిటీస్ లో కూడా పెరిగినవి. ఓకే, అదే కమాండ్గా. బట్ కాకపోతే దీన్ని ఎక్కువ బిలీవ్ చేస్తా, ఎక్కువ బిలీవ్ అదే. ఇక మన సంప్రదాయాలు మనం గౌరవించుకోవాలి కాబట్టి మా ఇంట్లో ఎల్లమ్మ ఉండేది. మా ఇంట్లో ఎల్లమ్మ పూజ చాలా బాగా అంగరంగ వైభవంగా జరిగేది మా అమ్మ ఉన్నప్పుడు. సో అవన్నీ కళ్ళారా చూసేవన్నీ. సో కొన్ని ఆ సబ్జెక్ట్ అనేది కూడా మనం కళ్ళలో తీసుకుంటాం. ఇప్పుడు ఊళ్ళో బోనాల పండగకి, జాతరలకి, బతుకమ్మ పండగలకి, ప్రతిదానికి అక్కడికి ఇక్కడికి చాలా ఫరక్ ఉంటుంది కొద్దిగా. అక్కడ ఉంటుంది మనకు తెలియకుండానే మనకు ఒక వైబ్ వచ్చేస్తుంది, మనకు దేవుడు ఏదో మీదకి వచ్చినట్టు లైక్ ఒక ఫీలింగ్ జనరేట్ అయిపోద్ది. సో అట్లా ఆ కళ్ళ ముందు వాతావరణం అంతా చూసిన వ్యక్తిని కాబట్టి అందుకే నా పాటలను కూడా చాలా స్వచ్ఛంగా, పదాలు కూడా అట్లా ఉంటాయి. మీకు క్షుద్ర పూజలు వచ్చా మేడం? అంటే ఒకవేళ వచ్చుంటే దాన్ని కూడా ఒక బిజినెస్ గా డెవలప్ చేయాలని ఉంది నాకు.